ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వివి మిరాషి, తర్వాత ఆర్జీ భండార్కర్. మనం చూసాం గతంలో వివి మిరాషి శాతవాహనులు ఎక్కడి నుంచి వచ్చారన్నాడు, విదర్భ. మరి ఆర్జీ భండార్కర్ ఏమన్నాడు, ఆంధ్ర. మన దగ్గర రాసి ఆంధ్ర అని చెప్పేసి అంటాం. అయితే వీళ్ళిద్దరూ కలిపి ఒక స్టేట్మెంట్, కామన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ వివి మిరాషి, ఆర్జీ భండార్కర్ వీళ్ళిద్దరు కలిపి ఏమంటారు అంటే శాతవాహనులు ఆంధ్ర భృత్యులు అని చెప్పి అంటాడు. ఇది గతంలో గ్రూప్ 2 అడిగిన బిట్టిది. శాతవాహనులు ఆంధ్ర భృత్యులు అని ఎవరు చెప్పారని చెప్పి ఆర్జీ భండార్కర్ ఇచ్చినాడు అక్కడ స్టేట్మెంట్ లో. ఓకే, దీని అర్థం ఏంటంటే శాతవాహనాస్ వర్ ద సర్వెంట్స్ ఆఫ్ ఆంధ్రాస్, సర్వెంట్స్ ఆఫ్ ఆంధ్రాస్ అని చెప్పి అర్థం. ఇక్కడ శాతవాహనులు ఆంధ్ర భృత్యులు. భృత్య మీన్స్ సర్వెంట్స్. సో శాతవాహనాస్ were the servants of Andhras. సో శాతవాహనులు ఆంధ్ర భృత్య. సో ఈ సర్వెంట్స్ ఆఫ్ ఆంధ్ర ఉంది కదా, ఇంగ్లీష్ వాళ్ళు కూడా రాయండి, ఈ పదం రాయండి, ఆంధ్ర భృత్య అని చెప్పి రాయండి. ఒక్కొక్కసారి మీనింగ్ ఇవ్వడు, సేమ్ వర్డే ఇస్తాడు. శాతవాహన ఆంధ్ర భృత్య అని ఎవరు చెప్పినారు అంటే వివి మిరాషి భండార్కర్. అంటే శాతవాహనులు ఎవరట, ఆంధ్రులకి సేవకులు అని చెప్పి అంటాడు. ఆంధ్రులకి సేవకులు అట. శాతవాహన ఆంధ్ర భృత్యులు అంటే దీని అర్థం ఏమొస్తుంది అంటే శాతవాహనులు ఆంధ్రులకి సేవకులు, భృత్యులు అంటే సేవకులు. ఓకే, ఇది మిరాషి భండార్కర్. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి డిసి సర్కార్, దినేష్ చంద్ర సర్కార్. డిసి సర్కార్ అని చెప్పేసి అంటాం, దినేష్ చంద్ర, డిసి సర్కార్. ఇతను మన మిరాషి ఇచ్చిన స్టేట్మెంట్ కి రివర్స్ లో చెప్తాడు. మిరాషి భండార్కర్ ఏం చెప్పారు, శాతవాహనులు ఆంధ్ర భృత్యులు. ఈయనంటాడు శాతవాహనులు ఆంధ్ర భృత్యులు కాదు అని చెప్పి అంటాడు. శాతవాహనులు ఆంధ్రులు ఒక్కరే అని చెప్పి అంటాడు. వీళ్ళు సేవకులు కాదు, వీళ్ళు యాక్చువల్ ఒక్కరే. ఆంధ్రులు శాతవాహనులు ఒక్కరే, ఈ సేవకులు కాదు అని చెప్పేసి అంటాడు. ఎవరు చెప్పినాడు అది, డిసి సర్కార్. సో డిసి సర్కార్ ఈ స్టేట్మెంట్ కి రివర్స్. శాతవాహనులు ఆంధ్ర భృత్యులు కాదు, శాతవాహనులు ఆంధ్రులు ఒక్కరే, బోత్ ఆర్ సేమ్ అని చెప్పేసి అంటాడు ఆయన. ఓకే, డిసి సర్కార్ అంటాడు శాతవాహనులు ఆంధ్ర భృత్యులు కాదు, శాతవాహనాస్ వర్ నాట్ ద సర్వెంట్స్ ఆఫ్ ఆంధ్రాస్. శాతవాహనాస్ వర్ నాట్ ద సర్వెంట్స్ ఆఫ్ ఆంధ్రాస్. శాతవాహనులు ఆంధ్రులు ఒక్కరే, బోత్ వర్ సేమ్. బోత్ వర్ సేమ్ అని చెప్పేసి అంటాడు. శాతవాహనాస్ వర్ నాట్ ద సర్వెంట్స్ ఆఫ్ ఆంధ్రాస్, బోత్ వర్ సేమ్ అని చెప్పేసి అంటాడు. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరున్నాం, డిసి సర్కార్. ఇప్పుడు లాస్ట్ పర్సన్ సుక్తాంకర్. సుక్తాంకర్ ఏ సిద్ధాంతం ఇచ్చాడు ఈయన, కన్నడ సిద్ధాంతం ఇచ్చినాడు ఈయన. శాతవాహనులు ఎక్కడి నుంచి వచ్చారట, కన్నడ ప్రాంతం. ఈయన ఏమంటాడంటే ఈ డిసి సర్కార్ స్టేట్మెంట్ కంటిన్యూషన్. ఇతను సెకండ్ లైన్ ఏం చెప్పాడు ఈయన, బోత్ ఆర్ సేమ్ అని చెప్పినాడు కదా, శాతవాహనులు ఆంధ్రులు ఒక్కరే అని చెప్పినాడు కదా, ఈయన కాదు అంటాడు. శాతవాహనులు ఆంధ్రులు ఒక్కరు కాదు, శాతవాహనులు కన్నడీలు అని చెప్పి అంటాడు. అంటే ఈ స్టేట్మెంట్ కంటిన్యూషన్ అది. సో శాతవాహనులు ఆంధ్రులు ఒక్కరు కాదు, శాతవాహనాస్ అండ్ ఆంధ్రాస్ వర్ నాట్ సేమ్, శాతవాహనాస్ అండ్ ఆంధ్రాస్ వర్ నాట్ సేమ్. శాతవాహనాస్ వర్ కన్నడీస్, శాతవాహనాస్ వర్ కన్నడీస్, శాతవాహనులు కన్నడీలు. ఇది కూడా బిట్ వచ్చింది, ఇది బిట్ వచ్చింది మళ్ళీ.
మనకి గతంలో సుక్తాంకర్ నుంచి 2 సార్లు గ్రూప్ 2 బిట్ వచ్చింది. ఒకసారి అన్నాడు శాతవాహనులు కన్నడీలు అని ఎవరు చెప్పినారని చెప్పి, అంటే కన్నడ ప్రాంతం నుంచి వచ్చారు సుక్తాంకర్. ఇంకొకసారి ఈ స్టేట్మెంట్ రిపీట్ చేశాడు, ఈ స్టేట్మెంట్ ఇచ్చేసాడు, శాతవాహనులు ఆంధ్రులు ఒక్కరు కాదు, శాతవాహనులు కన్నడీలు అని ఎవరు చెప్పారని చెప్పి అడిగాడు సుక్తాంకర్. ఓకే, ఇవి స్టేట్మెంట్స్. పర్మనెంట్ మెమరీలో పెట్టండి, కన్ఫ్యూజన్ ఏమీ లే మనకి. సింపుల్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్ నీలకంఠ శాస్త్రిది చెప్పండి. ఏం చెప్పినాడు? ఆంధ్ర జాతినామం, శాతవాహన వంశనామం, శాతకర్ణి ఇంటి నామం. ఆరియన్స్ అని ఎవరు చెప్పారు? బిఎస్ఎల్ హనుమంతరావు. ఆరియన్స్ బిఎస్ఎల్ హనుమంతరావు. మరి ద్రవిడియన్స్ ఆర్ఎస్ బ్రహ్మ అని చెప్పారు. ఆంధ్రాకి వృత్తులు వివి మిరాషి, ఆర్జి భండార్కర్. వీళ్ళు వృత్తులు కాదు, ఒక్కరే. డిసి సర్కార్. వీరిద్దరు ఒక్కరు కాదు, కన్నడీలు. సుక్తాంకర్. జస్ట్ ఇవి మనకి స్టేట్మెంట్స్. ఓకే, ఇప్పుడు ఈ యొక్క శాతవాహనుల గురించి, తొలి శాతవాహనుల గురించి కొన్ని పుస్తకాల్లో ప్రస్తావన ఉంటుంది. ఆ పుస్తకాల్లో జస్ట్ ఒక 2-3 పాయింట్స్ ఉంటాయి మనకి. అందులో ఒక పుస్తకం ద్వాత్రంశిక పుత్తాలిక అని చెప్పేసి అంటారు, ఒక పుస్తకం అది. ఓకే, ఇప్పుడు కొన్ని పుస్తకాల్లో వీళ్ళ ప్రస్తావన. సో అది ద్వాత్రంశిక పుత్తాలిక. సో ఎర్లీ శాతవాహనాస్ వర్ మెన్షన్డ్ ఇన్ ద ఫాలోయింగ్ బుక్స్ అని చెప్పేసి అనాలి. ఓకే, ఎర్లీ శాతవాహనాస్ వర్ మెన్షన్డ్ ఇన్ ద ఫాలోయింగ్ బుక్స్. సో అందులో ఒక పుస్తకం ఇది, ద్వాత్రంశిక పుత్తాలిక. ఈ ద్వాత్రంశిక పుత్తాలిక పుస్తకంలో ప్రస్తావన ఏంటి అంటే, ఒక బ్రాహ్మణ మ్యాన్, తర్వాత ఒక నాగా ఉమెన్ నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళు శాతవాహనాస్. సో శాతవాహనాస్ కేమ్ ఫ్రమ్ బ్రాహ్మణ మ్యాన్ అండ్ నాగా ఉమెన్ అని చెప్పేసి అండి. ఒక మిక్స్డ్ బ్రీడ్ లాగా ఉంటుంది వీళ్ళది. ఒక బ్రాహ్మణ పురుషుడు, నాగా మహిళ నుంచి పుట్టుకొచ్చిన వారే శాతవాహనులు. అయితే బ్రాహ్మణ మ్యాన్ ఉన్నాడు కదా, ఈ బ్రాహ్మణ మ్యాన్ యొక్క నేమ్ శాతవాహన అట. So that's why his descendants were known as Shatavahanas. This story was mentioned in Dvatranshika Puttalika. So simple story. Dvatranshika Puttalika ప్రకారంగా ఒక బ్రాహ్మణ పురుషుడు నాగాజాతి మహిళ నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే శాతవాహనులు. మరి ఎందుకు వాళ్ళని శాతవాహనులు అన్నారంటే, ఆ బ్రాహ్మణ పురుషుడు ఉన్నాడు కదా, అతని పేరు శాతవాహన అట. హిజ్ నేమ్ వాజ్ శాతవాహన. దట్స్ వై హిస్ డిసెండెంట్స్ వర్ నోన్ యాజ్ శాతవాహనాస్ అని చెప్పేసి అంటాడు. ఓకే, ఇది ద్వాత్రంశిక పుత్తాలిక.